మనం విత్తనానికి వస్తే ప్రభుత్వం ధృవీకరించబడిన సంస్థల నుంచే మీరు విత్తనాలు కొనుక్కోండి. విత్తనాలు కొనుక్కున్నప్పుడు వాటి మొలక శాతం అనేది 90% ఉన్నదా లేదా అని చూసుకొని గమనించుకోండి. మనం ఆ 90% మొలక శాతం ఉందా లేదా అనేది మన ఇంట్లోనే మనం పెట్టుకోవచ్చు. మనం కొనుక్కొచ్చుకున్న ప్యాకెట్ నుంచి ఒక 100 గింజలు తీసుకొని మనం ఇంట్లోనే భూమిలో పెట్టుకుంటే 100 గింజల్లో 90 గింజల్లో మొలిస్తే అది మంచి నాణ్యత కలిగిన విత్తనంగా చూసుకోవచ్చు. సో ఈ సమగ్ర యాజమాన్య పద్ధతుల్ని పాటిస్తూ మంచి విత్తనాలను తీసుకొని అధిక దిగుబడులు పొందుతూ మనం మొక్కజొన్న సాగులో మంచి లాభాలు గడించవచ్చు. ఈ మొక్కజొన్నలో మనం ఈ మధ్యన ముఖ్యంగా మనకి తీపి మొక్కజొన్న అని చూస్తూ ఉంటాం. మనం సంవత్సరం పొడవునా ఎక్కడికి వెళ్ళినా మనకి మొక్కజొన్న, ఈ తీపి మొక్కజొన్న అనేది మనకి బుట్టలు కాల్చి అమ్మడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఇది ఎక్కువగా ఎక్కడైతే పర్యాటక ప్రదేశాల్లో కానీ గుళ్ళ దగ్గర కానీ మనం వెళ్తూ ఉంటే సిటీ అవుట్స్కట్స్లో కానీ ఇవి ఎక్కువగా గమనిస్తూ ఉంటున్నాం. సో ఈ మధ్యన చాలామంది స్వీట్ కార్న్ మొక్కజొన్న వైపు ఎక్కువగా వాళ్ళు మొగ్గు చూపుతున్నారనమాట.